ప్రేక్షకులకందరికీ తిరిగి ప్రేమ తీరంలోకి స్వాగతం. ఈరోజు మౌనరాగం ఎపిసోడ్ 3కు మీకు స్వాగతం. అయితే దిస్ ఈజ్ నవీన్, స్టోరీ టెల్లర్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక మౌనరాగం ఉత్కంఠభరితమైన కథ, బాధలు, ప్రేమ, ఇంకా వినలేని అనుమానం మధ్య పల్లవి జీవితం ఇక మొదటి బయటపడే అడుగు. రమ్య ఇచ్చిన నెంబర్ నా జీవితంలో ఒక కొత్త ఆలోకం. ఆ రాత్రి నేను ఫోన్ దాచి హృదయం గట్టిగా పట్టుకున్నాను. ఆలోచించాను, ఇకపై ప్రతి నిమిషం లెక్క, ప్రతి చూపు జాగ్రత్తగా. భూపతి అనుమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అతను నా ప్రతి చలనాన్ని గమనిస్తున్నాడు. ఏమిటి ఇవాళ నీ ముఖం మారినట్టుంది అని అడుగుతాడు. నేను నవ్వి ఏమీ లేదు, తలనొప్పి అని తప్పించుకుంటాను. కానీ ఒకరోజు అతను బయటకు వెళ్ళిన సమయంలో నేను ధైర్యం చేసి రమ్యకు మెసేజ్ చేశాను. ఇలా అని, నేను పల్లవి, నాకు సహాయం కావాలి, ఇక్కడి నుంచి బయటపడాలి, దయచేసి. రమ్య వెంటనే రిప్లై ఇచ్చింది. భయపడకు, నీ లొకేషన్ షేర్ చేయగలవా? మేం ప్లాన్ చేస్తాం, ముందు నీ భద్రత ముఖ్యం. నేను లొకేషన్ షేర్ చేయలేకపోయాను. ఫోన్లో ఆ ఆప్షన్ ఆఫ్ చేయబడి ఉంది. కానీ ఊరి పేరు, దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్కులు చెప్పాను. రమ్య, సరే, రేపు మధ్యాహ్నం 2 గంటలకు నీ ఇంటి దగ్గర ఒక ఆటో వస్తుంది. డ్రైవర్ పేరు రాజు. అతను మీ అక్క నుంచి వచ్చాను అని అంటాడు. నువ్వు రెడీ అవ్వు, చిన్న బ్యాగ్లో కావాల్సినవి మాత్రమే తీసుకో. ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. భయం, ఆశ, ఆందోళన అన్నీ కలిసి నన్ను కలవరపరిచాయి. భూపతి రాత్రి తాగి వచ్చి మళ్ళీ హింసించాడు. ఈసారి నా చేతిలో గాయమయ్యింది. కానీ నేను అరవలేదు, నిశ్శబ్దంగా భరించాను. ఎందుకంటే ఇది చివరి రాత్రి అని తెలుసు. మరుసటి రోజు మధ్యాహ్నం భూపతి షాపుకి వెళ్ళాడు. అత్తయ్య మార్కెట్కు బయలుదేరింది. ఇంట్లో నేనొక్కదాన్ని. నేను చిన్న బ్యాగ్లో 2 బట్టలు, ఆ ఫోన్, రమ్య నెంబర్ రాసిన పేపర్, ఇవే తీసుకున్నాను. హార్ట్ బీట్ బిగ్గరగా వినిపిస్తోంది. 10 నిమిషాల తర్వాత ఆటో వచ్చింది. డ్రైవర్ రాజు దిగి, మీ అక్క నుంచి వచ్చాను అక్క అన్నాడు. నేను వణుకుతూ బయటకు వచ్చాను. ఆటోలో ఎక్కగానే కన్నీళ్లు ఆగలేదు. రాజు నెమ్మదిగా, భయపడకండి, మేం మిమ్మల్ని సేఫ్ హౌస్కి తీసుకెళ్తున్నాం అన్నాడు. ఆటో వేగంగా నడిచింది. నేను వెనక్కి చూశాను. ఆ ఇల్లు, ఆ నరకం దూరం అవుతోంది. కానీ భయం ఇంకా తగ్గలేదు. ఏమైనా భూపతి వచ్చి పట్టుకుంటాడేమో అని. రమ్య నన్ను ఒక చిన్న సేఫ్ హౌస్లో భద్రపరిచింది. అక్కడ మరో 3 మహిళలు ఉన్నారు. అందరూ ఇలాంటి బాధల నుంచే బయటపడినవారు. రమ్య నా చేతులు పట్టుకొని, నువ్వు చాలా ధైర్యవంతురాలివి పల్లవి, ఇక నీకు భయం అవసరం లేదు, మేం నీతో ఉన్నాం అంది. అక్కడ నేను మొదటిసారి స్వేచ్ఛగా శ్వాస తీసుకున్నాను. కానీ మనస్సు ఇంకా సూర్య వద్దకు వెళ్ళిపోతుంది. అతను ఏమవుతున్నాడో తెలియదు. సూర్య ఆ ఊరి దూరంలో ఒక చిన్న ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నాడు. పల్లవి మోసం చేసిందని నమ్మకంతో జీవితం మొదలుపెట్టాడు. ఉద్యోగం చేస్తున్నాడు. కానీ మనసు ఎప్పుడూ ఆమె వద్దే ఉంటుంది. రాత్రిలో పాత ఫోటోలు చూస్తూ కూర్చుంటాడు. ఎందుకు అలా చేసావు పల్లవి అని మనసులో అడుగుతాడు. ఒకరోజు అతన్ని స్నేహితుడు వచ్చి, సూర్య, నీకు ఒక విషయం చెప్పాలి. పల్లవి తల్లి నిన్ను మోసం చేసింది అని ఊరంతా మాట్లాడుకుంటోంది. ఆమెను బలవంతంగా పెళ్లి చేశారట.
ఆమె ఇప్పుడు ఎక్కడో బయటపడిందని విన్నాను అని అన్నాడు. సూర్యకు షాక్. అతని ముఖం రక్తం లేకుండా పోయింది. ఏంటి, నిజమా అని అడిగాడు. స్నేహితుడు ఒక పాత వార్తా కటింగ్ చూపించాడు. అందులో పల్లవి ఇంటి గురించి, ఆమె బలవంతపు పెళ్లి గురించి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. సూర్య నిలబడలేకపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను ఆమెను వదిలేశాను. నమ్మకం దెబ్బతిన్నా ఆమెను రక్షించలేకపోయాను అని గొంతు బిగపట్టాడు. అతను వెంటనే ఆ ఊరికి బయలుదేరాడు. పల్లవిని వెతకాలి, ఆమెకు తన తప్పు చెప్పాలి, క్షమాపణ అడగాలి. కానీ భూపతి అతను ఇంటికి వచ్చి పల్లవిని లేనందుకు ఆగ్రహంతో ఊళ్ళో అందరినీ అడుగుతున్నాడు. ఎక్కడుంది ఆ పిడికిలి అని గర్జిస్తున్నాడు. అతని కోపం మరింత పెరిగింది. అతను పోలీసులకు కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆమె నా భార్య, ఎవరైనా తీసుకెళ్తే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. పల్లవి సేఫ్ హౌస్లో ఉంది. రమ్యతో కలిసి లీగల్ స్టెప్స్ తీసుకుంటోంది. ఇంకా ప్రొటెక్షన్ ఆర్డర్, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. కానీ భూపతి ముప్పు ఇంకా తప్పలేదు. నా మౌనరాగం ఇప్పుడు ఒక గట్టి స్వరంగా మారుతోంది. కానీ ఇంకా చాలా పోరాటం మిగిలి ఉంది. సూర్య వస్తున్నాడు. భూపతి వెతుకుతున్నాడు. నా భవిష్యత్తు ఇప్పుడు ఒక తాడుపై నడిచే బలం లాంటిది. సూర్య పల్లవిని కలుస్తాడా? ఆ భేటీ ఎలా ఉంటుంది? భూపతి పల్లవిని మళ్ళీ పట్టుకోవడానికి ఏం చేస్తాడు? పల్లవి తన గతాన్ని ఎదుర్కొని కొత్త జీవితం ప్రారంభించగలదా? ఇదంతా తదుపరి ఎపిసోడ్ 4లో వేచి ఉండండి. ఎపిసోడ్ 3 నచ్చిందని అనుకుంటూ ఈ ఉత్కంఠభరితమైన కథను వినడానికి ఎపిసోడ్ 4 కోసం వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇంకా లైక్, షేర్స్, ఇంకా మరింత సపోర్ట్ని అందజేస్తారని ఆశిస్తూ ఇక ఎపిసోడ్ 4 కోసం వేచి ఉండగలరు. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.